నమస్తే, నేను మీ కిరణ్ కుమార్. దేశం కోసం, ధర్మం కోసం, సనాతన ధర్మరక్షణ బోర్డు సాధన కోసం ప్రజలకు ఏదైనా ఇబ్బంది వస్తే ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్తారు, ప్రాబ్లం సాల్వ్ చేయమని అడుగుతారు. అదే ప్రభుత్వ అధికారులే ఇబ్బంది పెడితే వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఒకవైపు కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్లాలి, ప్రజలకు సేవలు మెరుగ్గా అందించాలని క్వాంటమ్ కంప్యూటింగ్ అంటూ, డీప్ టెక్నాలజీ అంటూ, ఏఐని ఉపయోగించాలని ఒకవైపు వెళ్తుంటే, ఆయన కుమారులు నారా లోకేష్ గారు వాట్సాప్ సర్వీసెస్, వాట్సాప్ ద్వారా పాలన తీసుకురావాలని ఆయన ముందుకెళ్తున్నారు. గౌరవ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రులు వారు ప్రజలకు ఎంతో చేస్తున్నారు, చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. కానీ ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు మాత్రం ప్రజలకు సేవ చేయడానికి కొంతమంది అధికారులు చాలా నిర్లక్ష్యం చూపిస్తున్నారు, ప్రజలను చాలా చిన్నచూపు చూస్తున్నారు. ఏంట్రా విషయం అని అంటే, 23 గత ప్రభుత్వం ఉన్నప్పుడు 2023 అక్టోబర్న ప్రజల కోసం ఎంఐజీ లేఅవుట్ అంటే మిడిల్ ఇన్కమ్ గ్రూప్ లేఅవుట్ ని జగనన్న టౌన్షిప్ పేరుతో స్టార్ట్ చేశారు. అది ప్రస్తుతం మనకి ఎన్టీఆర్ టౌన్షిప్ పేరుగా మార్చబడింది. ఎందుకురా అంటే, జగనన్న టౌన్షిప్ ఎప్పుడైతే ప్రారంభించారో ఎంఐజీ లేఅవుట్ అని త్రూఅవుట్ రాష్ట్రం మొత్తం స్టార్ట్ చేశారు. దీనికంతా హెడ్ క్వార్టర్స్ వచ్చి విజయవాడలో పెట్టారు. మామూలుగా అయితే ఏ ఊర్లో స్టార్ట్ చేస్తే అక్కడ ఉన్నటువంటి తుడా కావచ్చు, ఉడా కావచ్చు, కుడా కావచ్చు, ఇట్లా వాళ్ళు అండర్లో ఉండేటివి. ఇప్పుడు అన్ని చోట్ల వేశారు కాబట్టి వీటన్నిటి పర్యవేక్షణ టోటల్ తీసుకెళ్లి విజయవాడలో పెట్టారు. ఇక్కడ జరిగిన తప్పిదం ఏంట్రా అంటే, అక్టోబర్ 23న వీళ్ళు ఎంఐజీ లేఅవుట్ జగనన్న టౌన్షిప్ స్టార్ట్ చేసినప్పుడు ఒక్కడ డీకేటీ భూములు ఉన్నాయి, ప్రభుత్వ భూములు ఉన్నాయి, దాంతోపాటు రైతుల దగ్గర ల్యాండ్ పోలింగ్ సిస్టమ్ ద్వారా ల్యాండ్ కూడా తీసుకోవడం జరిగింది. మొత్తం 12 ఎకరాలు తీసుకున్నారు. వేసినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో చాలా అద్భుతమైనటువంటి ప్రాంతం. ఎన్విరాన్మెంట్ కావచ్చు, వాస్తు కావచ్చు, ఎంతో అద్భుతంగా ఉంది. నా బ్యాక్గ్రౌండ్ లో వీడియోలో మీరు చూస్తూ ఉండొచ్చు. ఎంత సూపర్గా ఉందంటే, అక్కడికి వెళితే మనసు తిరిగి రావడానికి అంత చక్కని వాతావరణంలో లేఅవుట్ ప్లాన్ చేశారు. అద్భుతంగా ఉంది. కాకపోతే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, అక్కడ భూములు కొన్ని 22A ఉన్నాయి. ఆ 12 acres లో, ఆ 22A ఉండంగా దాన్ని రిలీజ్ చేయకుండా వీళ్ళు లేఅవుట్ వేయడమే ఒక తప్పిదం. అంటే ఎలక్షన్ వస్తుందని వేశారు, లేకపోతే మందే కదా చేసేద్దామని అనుకుని చేశారు ఏమో. కానీ ఇక్కడ ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళు 134 మంది వినియోగదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్టోబర్న లేఅవుట్ పిలుపునిచ్చారు, ప్రతి ఒక్కరూ ఆనందపడ్డారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి 10% ఫ్లాట్స్ అంటే దాదాపు 14 ఫ్లాట్లు వాళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి రిజర్వ్ చేశారు. మిగతావన్నీ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో ప్రజలు వాళ్ళకి ఇచ్చారు. నవంబర్న వాటిని డిప్ సిస్టంలో అలాట్ చేశారు. అంతా అయిపోయింది. డిసెంబర్లో పేమెంట్లు స్టార్ట్ చేశారు. ఇచ్చిన ఆఫర్ అట్ ఎ టైం పే చేస్తే ఒక 5% టోటల్ అమౌంట్ పైన 5% డిస్కౌంట్ ఇస్తామన్నారు. లేదు, ఫుల్ పేమెంట్ డిస్కౌంట్ ఏం లేకుండా అంటే 3 ఇన్స్టాల్మెంట్లు ఇచ్చారు, సంవత్సరం లోపల కట్టాలని చెప్పారు. ఇప్పుడు అట్ ఎ టైం పేమెంట్ చేసిన వాళ్ళకి ఇప్పుడు పేమెంట్ చేసి 18 నెలలు అవుతుంది. 1 సంవత్సరం 1.5 year పైన దాటింది. ఇప్పుడు 1 year టైం తీసుకొని పేమెంట్ చేసిన వాళ్ళకి 8 months అంటే అట్ ఎ టైం పే చేసిన వాళ్ళకి ఇప్పుడు 20 నెలలు జరుగుతుంది. ఈ 1 year పేమెంట్ చేసిన వాళ్ళకి 8th month రన్ అవుతా ఉంది. అయినా ఇంతవరకు వాళ్ళకి ఫ్లాట్ రిజిస్ట్రేషన్ జరగలేదు. కారణం అప్పుడు 22A ఉండడం, దానివల్ల రిజిస్ట్రేషన్ చేయలేకపోయారు. 22A ఉంటే రిజిస్ట్రేషన్ జరగదు కాబట్టి దాన్ని క్లియర్ చేయాలి. వెంటనే ఎలక్షన్ నోటిఫికేషన్లు, డేట్లు ఇవి రావడం, వీటన్నిటి ద్వారా అప్పుడు ఆపారు. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతవరకు జగనన్న టౌన్షిప్ అని ఉన్నది కాస్త ఎన్టీఆర్ టౌన్షిప్ గా మారింది. ఆనందం వచ్చిన వెంటనే ప్రభుత్వం కలెక్టర్ వెంకటేశ్వర్లు గారు, కలెక్టర్ గారు చొరవ తీసుకొని వెంటనే 22A నుంచి వాటిని తొలగించిన తర్వాత వినియోగదారులు చాలా ఆనందపడ్డారు, ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. కాకపోతే అక్కడ ఇంకో లిటిగేషన్ వచ్చి పడింది. ఏంట్రా అంటే, పేపర్ మీద ఉన్నటువంటి మ్యాప్ ఏదైతే ఉందో దానికి డిజిటల్ సర్వే ఈ రెండింటికి తేడా వచ్చేసింది. ఈ తేడా రావడం వల్ల దీన్ని మళ్ళీ కరెక్షన్ కోసం, ఈ లేఅవుట్ కరెక్షన్ కోసం విజయవాడకి పంపించడం జరిగింది. ఇప్పటికీ సంవత్సరం అవుతుంది విజయవాడకి పంపించి, ఇంతవరకు అక్కడి నుంచి అప్రూవల్ రాలేదు. ఈ వినియోగదారులకు రిజిస్ట్రేషన్ జరగలేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. డబ్బులు కట్టేసినా కూడా రిజిస్ట్రేషన్ జరగట్లేదు. అదే ప్రైవేట్ వెంచర్స్ ఏదన్నా ఉంటే స్పాట్ లో విత్ ఇన్ మంత్స్ కూడా కాదండి, నెల లోపలే రిజిస్ట్రేషన్లు జరిగిపోతాయి. వాళ్ళకి ఎలాంటి అనుమతులు కావాలో వెంటనే దొరుకుతాయి. ఈ అనుమతులు ఇచ్చేది కూడా ఈ ప్రభుత్వ అధికారులే. కానీ ప్రభుత్వం వేసినటువంటి వెంచర్కి ఈ ప్రభుత్వ అధికారులు ఎందుకు అనుమతులు ఇవ్వట్లేదో ఆ దేవుడికే ఎరుక. గౌరవనీయుల చంద్రబాబు నాయుడు గారు అలాగే
కొన్నిసార్లు పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు దీనిపైన మీరు దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఇది రాష్ట్రం మొత్తం వేసినటువంటి ఎంఐజీ లేఅవుట్స్, ఒక నాటి తిరుపతి మాత్రమే కాదు, ప్రతి చోట ఇంక ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలియదు, కానీ తిరుపతిలో అయితే ఉన్న ప్రాబ్లం ఇది. డబ్బులు కట్టినా కానీ ఇంతవరకు రిజిస్ట్రేషన్ జరగలేదు. పేపర్ మీద ఉన్నది, డిజిటల్గా వస్తున్నట్టు సర్వే. ఆ మ్యాప్ లాస్ట్ లో ఒక కార్నర్ లో, అది కూడా టోటల్ వెంచర్ అంతా కాదు, ఒక కార్నర్ లో చిన్న తేడా వచ్చింది, దాన్ని రెక్టిఫై చేయాలని చెప్పి పంపించారు. 1 year అవుతున్న అక్కడి నుంచి ఇక్కడికి రాలేదు. అదే మా తుడాలో అయింటే విత్ ఇన్ డేస్ లో క్లియర్ అయిపోతుంది ప్రాబ్లం. వెంటనే ప్రైవేట్ వాళ్ళు వెంచర్ స్టార్ట్ చేసుకుంటారు. అలాంటిది ప్రభుత్వం వాళ్ళు వెంచర్ వేసిన ప్రభుత్వ అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు విజయవాడలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు పంపిస్తే వాళ్ళు దాన్ని క్లియర్ చేయలేదు, ఇంకా పంపించలేదు. ప్రజలంతా చాలా బాధపడుతున్నారు. ముఖ్యంగా నేను దీని మీద చొరవ తీసుకోవడానికి 2 వ్యక్తులను వేడుకుంటున్నా. ఒకరు చంద్రగిరి ఎమ్మెల్యే నాని గారు. ఇప్పుడే గతంలో చూసాము, కొన్ని రోజుల క్రితం నాని గారు మొత్తం ఆయన నియోజకవర్గంలో 600 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేశారని చెప్పి అన్ని చోట్ల పోస్టర్లు వేశారు. అయ్యా, ఇది కూడా మీ అండర్ మీ కిందికే వస్తుంది, చంద్రగిరి నియోజకవర్గం కిందికే వస్తుంది. కాబట్టి దయచేసి ఎమ్మెల్యే నాని గారు మీరు చొరవ తీసుకొని ఈ 143 మంది వినియోగదారులు అండి, వీళ్ళు లబ్ధిదారులు కాదు, వినియోగదారులు. ఎందుకంటే డబ్బులు కట్టి తీసుకున్న వాళ్ళు వీళ్ళు, ప్రభుత్వం నుంచి ఉచితంగా తీసుకున్నది కాదు. ప్రైవేట్ వెంచర్స్ ఏ విధంగా అయితే ల్యాండ్స్ వేస్తే కొనుక్కుంటారో అదే విధంగా గవర్నమెంట్ వెంచర్ వేసింది, గవర్నమెంట్ వెంచర్ లో కొనుక్కున్నారు. వీళ్ళు వినియోగదారులు, వీళ్ళకి అన్యాయం జరగకుండా చూడాలి. ఇది మరొక అగ్రిగోల్డ్ లాగా కాకుండా చూడాలని మిమ్మల్ని ప్రాధాయపడుతున్నా. ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని కూడా వేడుకుంటున్నా. అయ్యా, అగ్రిగోల్డ్ ఏ విధంగా అయితే జరిగిందో ఆ విధంగా ఇది కాకుండా చూడాలని మిమ్మల్ని ప్రాధాయపడుతున్నా. అలాగే ఒక యంగ్ అండ్ డైనమిక్ పవర్ఫుల్ లీడర్ తుడా చైర్మన్ అయ్యారు డాలర్స్ దివాకర్ రెడ్డి గారు. ఆయన సి దివాకర్ రెడ్డి గారు అయినా కానీ ఆయనలో ఉన్నటువంటి నిజాయితీ, ఆయనలో ఉన్నటువంటి పట్టుదల, ఆ డాలర్స్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ ఆయన ఇంటి పేరు లాగా డాలర్స్ దివాకర్ రెడ్డి అంటున్నారు. డాలర్స్ దివాకర్ రెడ్డి గారు, మీరు రియల్ ఎస్టేట్ లో తల పండిన వారు, మీరు చాలా అనుభవజ్ఞులు, చాలా మంచివారు. ఎందుకంటే మీరు దాదాపు 10కి పైగా 12, 13 నాకు అరౌండ్ దానిపైనే మీరు వెంచర్లు వేశారు. ఎక్కడ వెంచర్లో కూడా చిన్న ప్రాబ్లం లేకుండా మీ వినియోగదారులకి మీరు ఇచ్చినటువంటి సర్వీస్ ఏదైతే ఉందో అది హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే మీ వెంచర్లో ఎక్కడ కూడా ఇంతవరకు చిన్న రిమార్క్ రాలేదు మీరు వేసిన వెంచర్లలో. ఇప్పుడు మీరు తుడా చైర్మన్ అయ్యారు. దయచేసి ఈ 134 మంది వినియోగదారులు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. అందులో ఎంతో మంది మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు ఆ 134 ఫ్లాట్లలో. దయచేసి మిమ్మల్ని ప్రాధాయపడేది ఏమంటే, మీకు తెలిసి ఎలాంటి లొసుగులు ఉంటాయి, ఏ విధంగా ఉంటాయని, మీరు మన ఎన్టీఆర్ టౌన్షిప్ ఏదైతే ఉందో ఎంఐజీ లేఅవుట్, దానికి ఉన్నటువంటి అడ్డంకులను తొలగించి ఆ 134 మంది వినియోగదారులు మీరు ఆదుకుంటారని నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా. గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే మీ ప్రయత్నం, మీరు ప్రజల కోసం చేస్తున్నటువంటి సేవ, కొంతమంది అధికారులు వాటిని నిర్వీర్యం చేస్తున్నారు. అది ప్రజలకు చెందకుండా ప్రజల్లో బ్యాడ్ నేమ్ వచ్చేదానికి ట్రై చేస్తున్నారు. కాబట్టి దయచేసి మీరు ఒకసారి అధికారుల మీద సమీక్ష పెట్టి ప్రభుత్వాలకు మంచి సేవ అందించాలని, మీరు పడే కష్టం, మీ తనయుడు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పడే కష్టం ప్రజలకు చేరాలని నేను మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దయచేసి నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చేస్తున్నటువంటి వీడియోలు కేవలం దేశం కోసం, ధర్మం కోసం మాత్రమే, ఇంక ఎలాంటి స్వార్థం లేదు. ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయాలని మిమ్మల్ని నేను ప్రాధాయపడుతున్నా. భారతీయతను కాపాడుకుందాం, గోమాతను రక్షించుకుందాం, సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధనకే పోరాడదాం. జై శ్రీరామ్. ఓం నమః శివాయ. గోవింద గోవింద.